మన జీవితంలో అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో మనకంటూ ఒక ఆశ్రయం ఉంది. ఎవరు? యేసయ్య. ఆయన ఆశ్రయించినప్పుడల్లా ఆయన వారిని విడిచిపెట్టకుండా నడిపించేవాడు. అది ఎరిగిన ఈ భక్తుడు అంటాడు, శ్రమ అనుభవం కూడా నేను వెళతా ఉన్నాను. నేను నా స్నేహితులకి చెప్పుకుందామంటే నా మనస్సుకు రాలా, కట్టుకున్న భార్యకి చెప్పుకుందామంటే నా మనస్సుకు రాలా. అందుకనే ఒక నిర్ణయానికి వచ్చాను. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించి నా వ్యాజ్యాన్ని ఆయనకు అప్పగించుకోవాలని తీర్మానానికి వచ్చాను అని. నువ్వు ఎవరిని ఆశ్రయిస్తావన్నావు? నీ వ్యాజ్యాలని ఎవరికి అప్పగించుకున్నావు? ఒక్కసారి ఆలోచించుకుని చూసుకో. నా ప్రభు చెబుతున్న మాట ఒకటే, నీవు ఆయన ఆశ్రయించగలిగినట్లయితే నా ప్రభు నిన్ను విడిచిపెట్టకుండా ఉండును గాక, నీ కుటుంబాన్ని విడవకుండా ఉండును గాక. మనుషులు విడిచిపెడతారు, అధికారులు విడిచిపెడతారు, రాజులు విడిచిపెడతారు. రా, చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు, నీ ప్రతి వ్యాజ్యమును నాకు అప్పగించు, నన్ను ఆశ్రయించు, నేను నిన్ను విడిచిపెట్టను. హల్లెలూయా. విడవరండి ఆయన. అది చిన్నదో పెద్దదో ఏదో, నీ జీవితాన్ని ఏది కృంగదీస్తా ఉందో, ఏ శ్రమ అనుభవం కింద నువ్వు వెళ్తున్నావో ఆ పరిస్థితులలో జీవాధిపతి అయిన యేసుక్రీస్తును ఆశ్రయించు.